నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా బుధవారం ముట్కూరు గ్రామంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, ఎస్సీ కాలనీ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన జూలకంటి బ్రహ్మారెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ, బీజేపీ కలిసి ఎన్నుకోవడం జరిగింది. అందుకని ఈరోజు ఆయన గన్నవరం దగ్గర ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సందర్భంగా మన కుక్కుమూడి ప్రసాద్ ఈ కేక్ కటింగ్, ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అతను స్థాయికి తగ్గట్టుగా వీళ్ళందరినీ పిలిచి ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం. రెండవది, ఇవాళ అతను కూడా బర్త్డే, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, కుక్కుమూడి ప్రసాద్ బర్త్డే రెండు ఒకటే రోజు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ బర్త్డే సందర్భంగా ప్రసాద్ని మనం అందరూ అభినందించాలి. అందరూ సపోర్ట్ తోటి అతనికి స్వాగతం తెలియపరచండి. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మౌఖికంగా ఎవరికి చెప్పకుండా మనకు ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని నడపగలడనే ఉద్దేశంతో అసలు తెలుగుదేశం గెలుస్తుందా అనే కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి అందరూ ఉద్యోగస్తులు కానీ, మరి మధ్యతరగతి వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ మరి 151 సీట్లు ఇచ్చిన జగన్ని దించి 11 సీట్లకు తీసుకొచ్చారు. ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఏది న్యాయం అనుకుంటే అదే చేస్తారు. అందరూ మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళు ఓట్లు వేసి 11 సీట్లకు పరిమితం చేశారు. అదే వాళ్ళు పెట్టిన హింసలు. ఏది ముట్టుకూరులో ఎస్సీ కాలనీలో పెళ్లి చేసుకున్నారు సంతోషంగా. డీజే పెట్టడానికి దానికి కూడా వాళ్ళు పెట్టుకోకూడదు, మేము పెట్టుకోవాలా. మరి ఊర్లో ఏదో పోలీసులతో కేసులు, ఎవడన్నా మాట్లాడితే మంచి చెడు పంచాయతీ మాట్లాడి సమస్యతో చేసేవాళ్ళం. అంతా పోలీస్ స్టేషను, కేసులు, డబ్బులు. ఆ వ్యవహారంగా జనాన్ని భయపెట్టి వాళ్ళు పరిపాలన చేశారు. అందుకని దానికి ప్రతిఫలము ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు ప్రజలు. మనం కూడా ఎక్కువగా దాన్ని ఊహించుకొని మనం కూడా వాళ్ళు చేసిన తప్పులు చేస్తే మంచి పద్ధతి కాదు. మనం అందరం ఒకసారి ఉండాల్సిన, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు చేసుకొని ఆ కార్యక్రమంలో మనం ఉండాలి. కానీ వాడి మీద కేసులు పెడతాం, వాడిని కొట్టాలా, ఈయన్ని కొట్టాలి, అది మంచి పద్ధతి, మంచి సంస్కృతి కాదు. సరే, మన ప్రయత్నము, మన పార్టీ అభివృద్ధి. ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ కానీ అన్ని రోడ్లు వేశారు. వాళ్ళు వచ్చినాక ఒక రోడ్డు ఎక్కడ వేసినట్లేదు. అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఊరికి నేను డబ్బులు బటన్ నొక్కితే అభివృద్ధి అని అనుకుంటే తిరస్కరించారు కదా జనం. అందుకని కూర్చోండి. ఎప్పుడైనా పరిపాలన అంటే రాజు అంటే పెద్ద రాజులాగా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఏం కావాలా, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నా ఆలోచించి చేస్తేనే దానికి ఒక గుర్తింపు వస్తుంది. నాకేదో పదవి వచ్చిందంటే పదవి అన్నారు 5 సంవత్సరాలు ఎవరికైనా ఉండేది. అలా ప్రజలు తీర్పిస్తేనే కదా పదవి ఉండేది. అందుకని మనం కూడా సంయమనం పాటించి జాగ్రత్తగా మరలా మన పరిపాలన బాగుందనేటట్టుగా మనం నడుపుకుంటూ పోవాలి. మనం దౌర్జన్యాలు లేకపోతే హింస అదంతా మంచి పద్ధతి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, జై హింద్.